హాయ్ ఫ్రెండ్స్, యూట్యూబ్లో కొత్తగా పరిచయం ఏం లేదు. కొన్ని విషయాలు మన సమాజం గురించి మాట్లాడుకోవాలనుకుంటున్నాము. చాలామందికి తెలియాలి కూడా. ఎందుకంటే ఇవాళ చాలా వరకు ఫ్యామిలీస్ ఎన్ని కష్టాల్లో ఉన్నారో ఎవరి ఫ్యామిలీస్ వాళ్ళకే తెలుస్తుంది. కానీ ఇక్కడ పెళ్ళి విషయం అనేటప్పటికీ ప్రతి ఒక్కళ్ళకి స్వార్థం అయిపోయింది. ఆడపిల్ల వాళ్ళంటే చులకనగా, ఆడపిల్ల తరఫు నుంచి ఏమొస్తుంది, ఏమిస్తారు అనే భావనే. కానీ అరే మనకి ఒక కోడలు కావాలి, మనకు ఒక కూతురు లాంటి కోడలు కావాలి, మంచి ఫ్యామిలీ నుంచి ఒక అమ్మాయి కావాలి ఏంటి అనేసి ఎవ్వరికీ లేదు. ఎంతసేపటికి కోడలు వచ్చిందంటే ఏం తెచ్చింది అనే ఇదే. కానీ ఆ వచ్చింది ఆ అమ్మాయి, కొత్త అమ్మాయి, ఆ అమ్మాయిని మనం ఎలాగో మన వైపు మనం ఇచ్చేసుకోవాలి, అమ్మాయితో మనం మంచిగా మెలగాలి అనే స్వభావం ఇవాళ మగపిల్ల వాళ్ళ యొక్క తల్లిదండ్రులకి ఎవ్వరికీ లేదు. అంటే ఎవ్వరికి లేదని కాదు, చాలా వరకు ఆ యొక్క భావన అంటే వాళ్ళ మనసుల్లో అలాంటి మంచి ఉద్దేశాలు లేవు. అమ్మాయి వచ్చింది ఎందుకు, ఎవరు, ఏంటి అనేది ఇదే. కానీ అమ్మాయి మన ఇంటికి వచ్చింది ఏంటి, అమ్మాయిని మన కూతురులాగా మనం చూసుకుందాము అనేవాళ్ళు చాలా తక్కువ. బయట నుంచి వచ్చింది అని చెప్పేసి బయటలాగే వాళ్ళని చూస్తారు. కానీ పిల్లల్ని అమ్మాయిని కలిసికట్టి చేసుకుందాం, ఇచ్చేద్దాం అనే భావన లేదు. ముఖ్యంగా మగవారి వైపు చాలా వరకు ఉంది, ఆడవాళ్ళ వైపు కూడా ఉంది. కానీ కాదనట్లేదు. కానీ ముందల మనం పెళ్లి చేసుకున్నప్పుడు ఒక ఆడపిల్ల మన ఇంటికి వస్తుందంటే మన ఇంటికి మనకు ఒక గుర్తింపు ఇవ్వడానికి కూడా వస్తుంది. మన జీవితంలో సగభాగం, మన లైఫ్ని ఒక టర్నింగ్ పాయింట్ ఇవ్వటానికి అనేది అమ్మాయి మన ఇంటికి వస్తుంది. అమ్మాయితో మనం మనం లైఫ్లో ఫ్రీగా ఉంటాము, అలాగే అమ్మాయితో కూడా ఫ్రీగా ఉండి మన అని అనుకొని ఇచ్చేసుకుంటుంది. మన అని అనుకుంటాం కాదు, ఇంక మన ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడు నా భార్య నాదే, నా సొంతం. ఇంకా వాళ్ళ అమ్మ, నా తమ్ముళ్ళు వాళ్ళందరూ ఉన్నారేమో, కాదనట్లేదు. వాళ్ళందరూ ఒకవైపు అయితే మనము ఒక లైఫ్ పార్ట్నర్ని ఎంచుకున్నాం కాబట్టి ఆ లైఫ్ పార్ట్నర్ని మనం ఏ విధంగా చూసుకోవాలి, మనం ఉన్న దాంట్లో మనం ఎలా ఇచ్చేసుకోవాలనేది ఆ అమ్మాయికి మనం సర్ది చెప్పుకుంటూలో ఉంటుంది. ఆ అమ్మాయితో మనం బిహేవ్ చేసినట్టుగా ఉంటుంది. ఇవాళ అవి ఏమీ లేవు. అమ్మాయి వచ్చిందంటే, పెళ్లి చేసుకుని వచ్చిందంటే మన ఇంటికి ఒకటే మనం చెప్పినట్టు వినాలి. వాళ్ళ అమ్మ నాన్న పద్ధతి ఏంటి, ఆ అమ్మాయి పద్ధతి ఏంటి అని చెప్పేసి చాలా మిస్బిహేవ్గా, ఇదిగా ఆడపిల్లల మీద చాలా ఇదిగా చేస్తున్నారు. అలా కాకుండా మన అనుకున్నప్పుడు మనం తెచ్చుకున్నప్పుడు అమ్మాయి మనదే. ఇంకా వాళ్ళ అమ్మ వాళ్ళు ఏమి ఇచ్చారా, ఏమి ఇవ్వలేదా ఏంటి అని కాదు, ఆమె సంస్కారం, ఆమె ఇది బట్టి, దాన్ని బట్టి మనం మన ఇంటికి వచ్చిన తర్వాత మన విధంగా మనం అమ్మాయిని ప్రేమతో, ఆప్యాయతో ఇచ్చేసుకొని చేసుకోవాలి. కానీ ఇవాళ అలా లేదు. ఎంతసేపటికి అటీని ఏమొస్తుంది, అమ్మాయిని చేసుకొచ్చాం, ఏం చేస్తాం. ఒక మగాడి పుట్టిన తర్వాత ఒకటే గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్, ఏంటంటే ఆడపిల్ల మన ఇంటికి వచ్చింది, అమ్మాయి వచ్చింది, అమ్మాయికి కావాల్సిన ఫ్రీడమ్ ఇవ్వాలి. వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడాలి, వాళ్ళ అన్న తమ్ములతో మాట్లాడాలి, అక్క చెల్లెలతో మాట్లాడాలి ఏంటి, అన్నీ మనం ఫ్రీడమ్ ఇవ్వాలి. ఒకేసారి అన్నీ కట్ చేసేసేయండి. అమ్మతో మాట్లాడకూడదు, నాన్నతో మాట్లాడకూడదు, చెల్లెలతో తమ్ముడు మాట్లాడకూడదు, మా ఇంటికి రాకూడదు, మా ఇంటి రూల్స్ అవి అవన్నీ అంటాం. చాలా తప్పు. అన్నీ చెప్పి చేసుకురాలేదుగా. ముందల ఒక బంధాన్ని కలుపుకునేటప్పుడు ఏ విధంగా కలుపుకుంటాం మనం? ఒక కొత్త బంధాన్ని కలుపుకున్నప్పుడు అది మనకు 100 ఏళ్ళు హ్యాపీగా చక్కగా వాళ్ళతో కూడా ప్రేమాభిమానంతో ఉండాలి.
అదనేది ఇటు కొంతమంది ఆడపిల్లల వాళ్ళ వైపు కూడా వాళ్ళు కరెక్ట్గా ఇచ్చేయట్లేదు, ఇటు మగపిల్లవాళ్ళ వైపు కూడా ఇచ్చేయట్లేదు. చాలా వరకు మగపిల్లవాళ్ళు ఏంటంటే ఈగో ఫీలింగ్స్ ఎక్కువ. నేను మగాడిని, మగాడివే కాదనట్ల, ఆ మగాడు అని తెలియటానికి ఆ గుర్తింపు ఇచ్చేది ఆడది. ఆ ఆడదానికి మనం ఎప్పుడైతే మనం వాల్యూ ఇస్తామో మన వాల్యూ కూడా అంతే పెరుగుతుంది. అంతేగాని వాళ్ళు ఇచ్చే ఆస్తులు కాదు, వాళ్ళు ఇచ్చే బంగారం కాదు, ఇది కాదు. రేపు వాళ్ళ పెళ్లి చేసుకుని వచ్చిన తర్వాత ఆ పిల్లలు ఎవరు పిల్లలు? వాళ్ళు మన పిల్లలు. అప్పుడు అమ్మాయి మనకు గుర్తింపు ఇచ్చిందా లేదా? ఆ గుర్తింపు చూసుకోవాలి. ఆ గుర్తింపు లేకుండా ప్రతిదీ ఏంటంటే మూర్ఖత్వంగా చాలామంది బిహేవ్ చేస్తున్నారు. కొంతమంది అయితే మెసేజ్ల్లో ఎవ్వరు లేని వాళ్ళ ఇంట్లో చేసుకోవాల్సింది ఇచ్చేసుకోవాలంటే అది మన బిహేవియర్ బట్టి కూడా ఉంటుంది బ్రదర్స్. మన బిహేవియర్ బాగుందనుకోండి, ఆ అమ్మాయి కూడా మన మీద ఇంత ఈగ కూడా వాళ్ళనివ్వదు, నా భర్త అని చెప్పి. మనం చేసే బిహేవింగ్ బట్టే వాళ్ళ ప్రవర్తన కూడా ఉంటుంది. ఆ బిహేవింగ్తో ఇచ్చేయాలి. ఇంకా అక్కడికి మనం కట్టకిచ్చేసి ఇచ్చినప్పుడు ఇంక వాళ్ళ కర్మ, మనం ఏం చేయలేం దానికి. అది మగాళ్ళైనా ఆడవాళ్ళైనా సరే. కానీ ముందర మనం దానికి ఎలా ఇచ్చేయాలి, ఏంటి, వాళ్ళతో మనం ఎంత ప్రేమగా ఉండాలి, ఆ ప్రేమ ఉందా లేదా వాళ్ళకి ఏంటి అని మనం చక్కగా మనం బిహేవ్ చేసిన దాంట్లోనే కనిపిస్తుంది. అంతేగాని పెళ్ళి రాగానే మా ఇంట్లో ఈ పనులు చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి అని చెప్పేసి ముందలే ఆంక్షలు పెట్టకూడదు. అమ్మాయి మనలో కలవాలి. కలవకుండా నువ్వేంటి, మీ అన్నయ్య ఏంటి, మీ అమ్మ ఏంటి, మీరు ఏమి చూడాలి. ఎవరి స్వభావం వాళ్ళది. ఎవరింట్లో ఉండాల్సిన ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి, ఎవరింట్లో ఇచ్చేసిన ఎన్ని ఉంటాయి. కానీ అన్నీ మనకు అనవసరం అండి. మనము ఏం చేస్తున్నాం అనేది అది మెయిన్ ముఖ్యం. ఒక ఆడపిల్లను మనం పెళ్లి చేసుకుని తెచ్చుకున్న తర్వాత ఆ అమ్మాయితో మనం ఎలా ఉంటున్నావు ఏంటి అనేది ఆ బిహేవియర్ అది మెయిన్ ఇంపార్టెన్స్. అది మగపిల్లవాళ్ళ అమ్మ నాన్న కానీ, మగపిల్లవాడి అక్క చెల్లెలు కానీ వీళ్ళందరూ అర్థం చేసుకోవాలి. కానీ చాలామంది మగపిల్లల తరఫున అక్క చెల్లెలు అర్థం చేసుకోరు. వాళ్ళు కూడా ఒక ఇంటికి కోడళ్ళే. వాళ్ళ బిహేవియర్ ఏంటనేది తెలియదు వాళ్ళకి. కానీ వచ్చి వదిన మీద మాత్రం అన్ని పెత్తనాలు అన్నీ చేస్తుంటారు. ఏదో సామెతను చూసారా, గురుగింజ దాని కింద నలుపు అంటే తెలియదంట. కానీ జనాలు ఇవాళ అలాగే ఉన్నారు. ఎందుకంటే తప్పుగా అనుకోమాకండి బ్రదర్స్, ఫ్రెండ్స్. ఏంటంటే ఇవన్నీ మనం 4 రోజులు జీవించడానికి వచ్చాం భూమి మీద. ఇలాంటివన్నీ మనం పట్టించుకోకూడదు. ఏంటి, మనము ఒక స్టెప్ వేసామంటే అది నలుగురికి పని చేయాలి, నలుగురికి బాగుండాలి అనే విధానంగానే ఉండాలి. కానీ వేరే విధంగా కాకుండా ఏమి ఈ కోపాలు తాపాలు విద్రోహాలు ఇవన్నీ ఏమి లేదు. కుల మత భేదాలు ఇవన్నీ ఏంటంటే మనిషి యొక్క ఈగో ఫీలింగ్స్ మాత్రమే. ఎవ్వరు ఏం చేసేది లేదు. ఉన్నన్ని 4 రోజులు హ్యాపీగా ఉండటమే. దాని తర్వాత మనల్ని ఎవరు తీసుకెళ్తారో కూడా తెలియదు. అందుకని ఈ చిన్న జీవితంతో సుఖంగా ఉండాలని నేను ఈ చిన్న వీడియో చేశాను. ఈ వీడియోలో నేను మాట్లాడిన దాంట్లో నేను తప్పులు ఉంటే క్షమించండి. ఇక్కడ ఆడపిల్లల తప్పు, మగపిల్లల తప్పు అని అనట్లా. ఏదైనా సరే మనం మాట్లాడే పద్ధతిలో ఏదైనా ఇది దాన్ని బట్టిలోనూ ఉంటుంది. అందుకని మీరు అందరూ ఆడపిల్ల తల్లిదండ్రులు కానీ, మగపిల్ల తల్లిదండ్రులు కానీ ఎటువైపు నుంచి చిన్న ప్రాబ్లం వచ్చినా, అటు ఆడపిల్ల వైపు ఏదైనా తప్పు వచ్చినా, ఇటు మగపిల్లవాడి తప్పు వచ్చినా ఇరువురు సమర్థించుకొని ఇలా కాదమ్మా అని చెప్పి మీరు నచ్చ చెప్పాలి, అలా కాదని వాళ్ళు నచ్చ చెప్పుకొని లైఫ్ని ఇచ్చేసుకోవాలి. ఈగో ఫీలింగ్స్కి వెళ్ళకండి. ఉంటాను. నమస్తే. అస్సలాము అలైకుం. సత్ శ్రీ అకాల్. హాయ్, గుడ్ బై.